లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత వాదనలు ఇవే. సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం న్యాయ పోరాటం చేస్తున్నారు. బెయిల్ కోసం ఆమె తీవ్రంగా శ్రమిస్తున్నారు. తనను అరెస్ట్ చేసే విషయంలో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిబంధనల్ని ఉల్లంఘించినందున బెయిల్ ఇవ్వాలంటూ తాజాగా ఆమె వాదనల్ని ఆమె తరపున లాయర్లు వినిపించారు. సుప్రీం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు తనకు సమన్లు జారీ చేయబోమని అడిషనల్ సొలిసిటర్ జనరల్ సర్వోత్తర న్యాయస్థానానికి వాగ్దానం చేసిన దాన్ని పక్కన పెట్టేసి అరెస్ట్ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కేవలం రాజకీయ నాయకురాలన్న కారణం ఈడీ తనను అరెస్ట్ చేసినట్లుగా పేర్కొన్న కవిత, రాజకీయ నేతలకు సామాన్యులకు ఉండే హక్కులు ఉండవా అంటూ ప్రశ్నించడం గమనార్హం. తన బెయిల్ పిటిషన్లు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తరపు న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించారు. కవిత ఈడీ తొలుత మార్చి 8, 2023లో సమన్లు జారీ చేసిందని, అయితే సిబిఐ సిఆర్ఎస్పిసి సెక్షన్ 160 కింద సమన్లు జారీ చేసి ఇంటికి వచ్చి విచారించిన నేపథ్యంలో ఈడీ కూడా అలానే చేయాలని తాము కోరినట్లుగా పేర్కొన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తిని ముఖాముఖిన విచారించాల్సి ఉందని చెప్పి ఆఫీసుకు రావాల్సిందని చెప్పారు అని పేర్కొన్నారు. వారి మాటల్ని నమ్మి తాను మార్చి 11, 2023న ఢిల్లీలోకి ఈడీ ఆఫీసుకు వస్తే పొద్దుపోయే వరకు తనను కూర్చోబెట్టారని, ఆ టైంలో వారు తన సెల్ ఫోన్లు అడిగితే ఇచ్చానని, అందులో ప్రైవసీకి సంబంధించిన వివరాలు ఉంటాయని, ఫోన్ ఓపెన్ చేసే విషయంపై తాను సుప్రీం రిట్ పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ కేసు పెండింగ్ లో ఉండగానే తనను విచారణకు హాజరు కావాలని ఒత్తిడి చేయడంతో ఈడీ ముందుగా రెండోసారి హాజరైనట్లుగా పేర్కొన్నారు. యాపిల్ కొత్త మోడల్ వస్తే ఫోన్ మార్చుకుంటానని, తాను కొత్త ఫోన్ కొన్నప్పుడల్లా పాత వాటిని తన దగ్గర పనిచేసే ఉద్యోగులకు ఇస్తూ ఉంటానని, కానీ తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లుగా చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని చెప్పడానికి తాను గతంలో ఉద్యోగులకి ఇచ్చిన 11 పాత ఫోన్లను సేకరించి ఈడీకి ఇచ్చానని, అందులో 4 ఫార్మాట్ అయినట్లుగా చెప్పారు. తన ఫోన్ తీసుకున్న ఉద్యోగులు వాటిని ఎందుకు ఫార్మాట్ చేస్తారో తనకు తెలియదని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రశ్నించారు. సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో ఏమి జరగకున్నా తనను అరెస్ట్ చేశారని, దీనికి రాజకీయ నేతలతో కొందరు చేతులు కలిసి ఇలా చేశారని ఆరోపించారు. తను పార్టీ మార్చడానికే ఇలా చేశారా అన్న సందేహం కలుగుతుందన్నారు. 2 పిల్లలకు తల్లిగా తన పరిస్థితిని గమనించి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ కేసుకు సంబంధించిన ఈడీ తన వాదనల్ని ఈ రోజు అంటే మంగళవారం వినిపించనుంది. అనంతరం ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ పై తుది నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తుంది.